హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేక, కామ విలాసములైనను, పోకిరి చేష్టలను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాం. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొని వారమై శరీరేచ్ఛలు నెరవేర్చుటకు శరీర విషయంలో ఆలస్యమించుకోకుండా ఉందాం. మెట్టుకు అనే మాటకు అర్థం ఏంటంటే ఫైనల్లీ, చివరిగా ఏం చేయమన్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారమై. ప్రభు అయిన యేసుక్రీస్తును ఏం చేయాలంట? మనం ధరించుకోవాలి. నీలో క్రీస్తును ఇతరులు చూడగలగాలి. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. నిన్ను చూసిన వాళ్ళే నీలో క్రీస్తును చూడాలి. ఆ ప్రేమ, ఆ కనికరం, ఆ పరిశుద్ధత, ఆ యొక్క డిగ్నిటీ, ఆ యొక్క స్వచ్ఛత, ఆ యొక్క సాత్వికం, ఆ సహనం, ఆ దీర్ఘశాంతం, ఆ యొక్క శక్తి ఇతరులు నీలో చూడాలి. యేసుప్రభుని చూసినప్పుడు ఆయనలో శక్తి ఉంటుంది. ప్రభువు స్వస్థపరిచే శక్తి ఆయన మీద ఉంటుంది. నీతో మాట్లాడితే అవతల వారి మనసులకు సమాధానం దొరకాలి. నీతో మాట్లాడితే వారి మనసుకు నెమ్మది దొరకాలి. భయంకరమైన పాపులు పరిశుద్ధులని పిలువబడే స్థితికి దేవుని యొక్క క్రీస్తును ధరించుకున్నారు కాబట్టి వారిలో ఆ మార్పును చూడగలిగారు. అగస్టిన్ వ్యభిచారి, తాగుబోతు, కానీ ఎప్పుడైతే రక్షించబడి ప్రభువుని తన హృదయంలో తీసుకున్నాడో అతను సెంట్ అగస్టిన్ అని పిలువబడ్డాడు. ఎంతమంది రోజున మనలో క్రీస్తుని చూడగలుగుతున్నారండి? మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన ప్రేమలో, మన స్వభావంలో, మన నడవడికలో వీ షుడ్ బి వాకింగ్ బైబిల్స్. మనం నడిచే బైబిళ్ళుగా ఉండాలి. బైబిళ్ళు చదవద్దనే రోజులు వచ్చినాయి కొన్ని దేశాల్లో. ఆల్రెడీ బైబిల్ను నిషేధించిన దేశాలను కొడితే మీకు గూగుల్లో వస్తాయి. చాలా దేశాల్లో నిషేధించారు. కానీ ఒక సమయం వచ్చినా బైబిళ్ళు ఉండకపోయినా బైబిల్ని బతికి చూపించే క్రైస్తవుడు అనేకుల మీద తన ప్రభావాన్ని చూపిస్తాడు. అది చర్చికి వచ్చే విశ్వాసులు క్రీస్తును ధరించుకొని వెళ్ళాలి. క్రీస్తు యొక్క పరిమళ వాసన మనలో రావాలి. ఏంటండి, ఒక సంపెంగ పువ్వు తీసుకొచ్చి, సంపెంగ పువ్వులు తెలుసామా లేవా? మంచి వాసన వస్తాయి కదమ్మా. నాగు పువ్వులు కూడా వస్తాయంట దానికి. ఆ సంపెంగ పువ్వులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టామనుకోండి, ఆ సంపెంగ పువ్వుకి ఏమన్నా మైక్ ఇవ్వాలా? నేను వచ్చాను, నా వాసన చూడండి, నేను ఎంత వాసన వేస్తున్నాను అని చెప్పాలా? చెప్పకుండానే అక్కడ సంపెంగ పువ్వులు ఒక బంచ్ తీసుకొచ్చి అక్కడ పెట్టగానే మనకి ఏం తెలుస్తుంది? మంచి వాసన వస్తుంది. ఇక్కడి నుంచా? ఒక క్రైస్తవుడు ఎట్లుండాలన్నమాట? ఏంటి ఇంత గలివిలి మధ్యలో ఒక ప్రశాంతమైన వ్యక్తి ఉన్నాడు, ఇంత గందరగోళాల మధ్యలో సమాధానపరిచే వాళ్ళు ఉన్నారు, సముజాయిషి చెప్పేవాళ్ళు ఉన్నారు. ఓహో, నువ్వు క్రైస్తవుడువా అని ఇతరులు చూడగలగాలి. క్రీస్తుని ధరించాలి. బైబిల్ ఇంట్లో పెట్టొచ్చాను అన్నట్టు భక్తి ఇంట్లో పెట్టి రాకండి. భక్తి చర్చికి మాత్రం తీసుకొచ్చి మళ్ళీ బయటకు పోయాక మళ్ళీ భక్తి కోసం బతకండి. బయట కావాలి. ఇంట బయట క్రీస్తుకు సాక్షులుగా మనం బ్రతకాల్సి ఉంది. అంచె దినాల్లో ప్రభు మనల్ని ఆశించేది లివ్ లైక్ క్రైస్ట్, క్రీస్తులాగా. అంటే గడ్డం పెంచుకొని అంగీలు వేసుకోమని అర్థం కాదు, కానీ ఆయన స్వభావం, పై వేషాలు ఎవడైనా వేస్తాడు, స్వభావం అనేది క్రీస్తు మాత్రమే ఇవ్వగలడు. దేవుని బిడ్డలు అన్నప్పుడు తల్లిబోలే బిడ్డ, తండ్రి పోలికల బిడ్డలో ఉన్నట్లు మన పరలోకపు తండ్రి స్వరూపం మనలో కనపడాలి. ఆ ప్రేమ మనలో కనపడాలి. ప్రభువా, నన్ను నీలా మార్చవా, నీ సుగుణాలు నాకు దయచేయవా, నిన్ను పూర్ణ హృదయంతో ప్రేమించుటకు, నా పొరుగు వారిని ప్రేమించుటకు, ఏ పాపాలకు నేను చోటు ఇవ్వకుండా నీ కొరకు జీవించుటకు సహాయం చేయవా అని అడుగుదామా? అయితే లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అయ్యా, ఈ యొక్క ఉదయకాలం ఈ ఆవరణలో కూడి వచ్చిన నీ ప్రజలను చూడయ్యా. నమ్మి బాప్తిసం పొందాము, రక్షించబడ్డామని సంతృష్టిపడక క్రీస్తును ధరించుకున్నామా? దేవుని వాక్యానికి లోబడుతున్నామా? ప్రభువును పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నామా?
అని పరిశీలించుకోవడానికి సహాయం చేయ్యా. ఎండిపోయిన జీవితాలు మాలో ఉన్నాయ్యా, ప్రేమ లేని జీవితాలు మాలో ఉన్నాయ్యా, విసిగిపోయిన జీవితాలు మాలో ఉన్నాయ్యా, ఫలాలు లేని జీవితాలు మాలో ఉన్నాయ్యా. జీవజలధారలు మా కడుపులో నుండి ఊరునన్న మాట నెరవేర్చయ్యా. ఫలభరితమైన జీవితాలు మాకు దయచేయ్యా. క్రీస్తుని గురించి నమ్మిన మేము మంచి ఫలములు ఫలించడానికి సహాయం చేయ, ఆత్మ ఫలము ఫలించడానికి సహాయం చేయ. మా చుట్టూ వారు మా సంతోషాన్ని చూసి, మా సమాధానాన్ని చూసి, మాకున్నటువంటి దీర్ఘశాంతాన్ని చూసి, మాలో ఉన్న దయను చూసి, మాలో ఉన్న విశ్వాసాన్ని చూసి, ఈ దేవుడు నాకు కావాలని అడుగునట్లుగా మేము బ్రతకడానికి సహాయం చేయ. మాకు ఆశా నిగ్రహము దయచేయను ఆయన. మా జీవితాల్లో నీకు వ్యతిరేకమైన ప్రతి దానిని నీ రక్తంలో కడిగివేయి తండ్రి, నీ అగ్నితో పుటవేయి నాయన. ఇతరులను ప్రేమించడానికి నేర్పించయ్యా. ఎంతమంది నాశనానికి పోతున్నారయ్యా. ఆహారం లేక, వస్త్రం లేక ఎంతోమంది అలమటిస్తున్నారు. వారిని ప్రేమతో పలకరించటకు, వారికి మా చేతనైన సహాయం అందించటకు సహాయం ఇచ్చి. మరి అనేకులు క్రీస్తు లేని దరిద్రతలో ఉన్నారయ్యా. ఎన్నో ఉన్నాయి, వాళ్ళకి కావలసినవి అన్నీ ఉన్నాయి, కానీ రక్షణ లేదే, సమాధానం లేదే, మరి పాప క్షమాపణ పొందలేదే. అట్టి వారి కొరకు మాకు ఆత్రత దయచేయి. అట్టి వారికి నీ సత్య సువార్తను ప్రకటించడానికి సహాయం దయచేయి. లోకంలో మీకు శ్రమ కలుగును, నువ్వు కలవరపడొద్దని చెప్పావు కదా. మీకు సమాధానమునిచ్చి వెళ్తున్నాను. మీకు లోకంలో శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కలవరాలు ఉన్నాయి, కానీ నా సమాధానం ఇచ్చి వెళ్తున్నావు. నా యేసయ్య నాకున్నాడనే తృప్తి మాకు అనుగ్రహించిన ఆయన. పరిశుద్ధాత్మ కార్యములు మా జీవితాల్లో కొనసాగించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా.